ఎవరండి? రితేష్ రాణా గారు. రితేష్ రాణా గారు. హాయ్ అండి. హాయ్. క్రేజీగా ఉంది. థ్యాంక్ యూ. యా. ఏం సత్య గారి హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు బయటకు రావట్లేదు అంతే అండి. సినిమాలో ఆయనతోనే అంత అందంగా ఉన్నారు ఆయన. అంటే బేసిక్గా సత్య టైమింగ్, సత్య యాక్టింగ్ మామూలుగా ఇష్టం. సో అంతకుముందు ఇంకొన్ని ప్లాన్ చేశాం కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ టైంలో. సరే ఈ ఐడియా వచ్చింది, సరే తనకి చెప్పాను. సో ఈ జనరల్ కంపార్ట్మెంట్ హీరోలు అంటే ఎవరెవరు ఉంటారండి ఇండస్ట్రీలో? జనరల్ ఇప్పుడు సత్యతో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఎవరిని యాడ్ అవ్వచ్చాం. చెరీ గారు సార్, మీ స్పీచ్లో అన్నిటికంటే ఒక మాట ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే ప్రొడ్యూసర్ ప్లెజర్ అని చెప్పారు మీరు. ఆయన అలా అంటే మైత్రిలో మీరు టైర్ 1 మొత్తం పెద్ద డైరెక్టర్ నుంచి ఆల్మోస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ డైరెక్టర్స్ దాకా అందరి దగ్గర పనిచేసి ఉంటారు. ఇంకా ఎవరున్నారు పెద్ద డైరెక్టర్స్లో ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అంటే? అంటే ప్రొడ్యూసర్స్ ప్రెషర్ అంటే ఏంటంటేనండి, పెద్ద డైరెక్టర్స్ కూడా ఉంటారు, చిన్న డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఎవరు ఉంటారో చెప్పండి మీరు. అంటే చాలామంది అండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ఇలా చేస్తే బాగుంటుంది, సెట్ ఇంతవరకు చేద్దాము, ఇంతవరకు మొత్తం పూర్తి సెట్ నాకు అవసరం లేదు, సగం సెట్లో నేను షూట్ చేయగలుగుతాను అన్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అంటే ఎవ్రీ డైరెక్టర్ కూడా అండి, ఇప్పుడు వాళ్ళు జస్ట్ దట్ స్టోరీ తెచ్చేసి మా దగ్గరికి ఆ స్టోరీతో తీసేయండి అని చెప్పరండి. ఎవరైనా సరే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కొక్కసారి బడ్జెట్స్ ఓవర్ రన్ అవుతాయి, ఎందుకంటే వేరియస్ రీజన్స్ వలన, టైం ఫ్యాక్టర్స్ వలన, డేట్స్ ఇష్యూస్ వలన, ఇట్లాంటి వలన అవుతాయి కానండి. బట్ యాజ్ ఫార్ ఎస్ ద స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, వాళ్ళు తెచ్చుకున్న స్క్రిప్ట్ని తీయడానికి ఎన్ని రోజులు అయితే ప్లాన్ చేస్తారో అన్ని రోజుల్లోనే ట్రై చేస్తాను ప్రతి డైరెక్టర్. ఇప్పుడు దాకా మేము చేసిన డైరెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ అలా ఉంటే మీరు ప్రత్యేకంగా ఆయన్ని అంటే అంటారు కదా. తను ఏంటంటేనండి, బేసికల్గా వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్, యూ నో దట్ వీ హ్యావ్ వేరియస్ బడ్జెట్స్ ఫర్ మూవీస్. లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్స్ ఉంటాయి. సో తను ఏంటంటే లో బడ్జెట్స్లో కూడా ఇంకా ఫర్దర్గా, అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్, ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ కూడా ఏంటంటే రేంజ్లో ఉంటాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సత్య గారు, ఏ సినిమా చూసినా మీరే ఉంటున్నారు, కామెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మొనాట్ని కూడా మీకు వచ్చింది, అంటే ప్రతిదీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నానని మొనాట్ని కూడా మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి మీరు అంటాం చూసాం. అంటే రితేష్ విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా, ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, డిస్కస్ చేసుకుని మీరైనా ఇన్పుట్ ఇవ్వడానికి కానీ? ఎలా ఉంటుంది మీ రిలేషన్ రితేష్తో? అంటే తను ఆల్రెడీ తను తెచ్చి సీన్స్ కానీ అవన్నీ కొత్తగానే ఉంటాయి. మీరు సినిమాలు అది మొత్తం 2 కానీ అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి. సో తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రవేషన్లు అవి అంటే తనకు నచ్చితేనే ఖచ్చితంగా, అయితే తనకు నచ్చితే ఒప్పుకుంటాడు. యాక్చువల్గా స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆ విషయంలో. మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయండి. అంటే ఏం చెప్పినా అంటే తన దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. విగ్ అండి అది ఒరిజినల్ మీరు ఇది బిట్ అండి, క్లిప్లో పెట్టి. ఇంతకీ ఇండిగో ఫ్లైట్ ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి, స్వింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామనేది. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి. స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకని. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు. నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే, ఎలా వచ్చినా ఓకే అండి. రితేష్ గారు, ఇక్కడ ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా? అవును సార్. సో దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మొత్తం నిజమే అండి. మీ వాడు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్? మీరు అలాగే అనుకున్నారా? సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను మీరు అనుకున్నారా? అంతే అనుకుంటున్నాను. రితేష్ గారు, అయితే ఇందులో హేమిల్ అండ్ డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూశాను, ట్రెండింగ్. ఓకే, ఏం పెట్టలేదు ఇంకా గ్లిమ్సే కదండి, టీజర్ ట్రైలర్ వస్తాయి. అంటే లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా. ఉంటాయి. రితేష్ గారు, అయితే ఇప్పుడు ఇందాక చెర్రీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన లెటర్లోనేమో కనీసం శాలరీలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఇలా కట్ చేసి అలా డిలైట్ అయ్యారా ఎలా? అంటే అలా కాదండి, అది నేను చెప్తానండి.
నేను జాగ్రత్తగా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తాం కాబట్టి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం కాబట్టి, ఎక్కువ కష్టపడినా ఎక్కువ ఇవ్వం కాబట్టి ఆయనకి అంటే శాలరీస్ ఎప్పుడు 7th వేస్తారు, ఇవాళ 3rd కదా, వాళ్ళకి న్యూ ఇయర్ కాబట్టి కొంచెం అడుగుతున్నాం. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్కి సెకండ్కి కావాలి కదా, మనం 7th అట్లా వేస్తాం అదే. అవును, మీరు అంటే స్టార్ డైరెక్టరే కదా ఒక రకంగా. మత్తు వదలరా టూ అసలు చెర్రీ గారికి దాచుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి చాలా టైం పట్టే అంత తెప్పించారు కదా మరి. సో అయినా కూడా ఇంకా ఎందుకు అక్కడే బందీ అయిపోయారు చెర్రీ గారి దగ్గరే? బందీయా అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్కి బందీ అయ్యానండి. సత్య గారు సత్య గారు, నేను ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది, హీరోయిన్ ఉంది, రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదండి, తనకే నాకు సంబంధం లేదు అసలు లేదా? అసలు. ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది, నేను వేరే క్యాబిన్లో ఉంటాను. ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది, నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్. సత్య గారు, మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి, మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతుంది. సో ఇంత కష్టపడి నాన్ చాకులు తిప్పడం ఎంత అవసరం మనకి? ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్ ఏమన్నా అది రితేష్ని అడగండి. చేస్తుంది మీరు కదా. అవును, తను చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి రిస్క్ అది ఇది? మామూలుగా నాలుగు వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా. అయ్యో, అలా లేదండి, అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరు, మీరా వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తుందండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించారు కదా, మీరు హీరో కాదని చెప్పారు కదా. అందులోనే ఒక చిన్న ఇది ఉందన్నమాట, సినిమాలో ఉంది అది యాక్చువల్గా, అందుకనే అది ప్రమోట్ చేసాం వాళ్ళు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా క్రేజీగా ఉంది ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మత్తు వదలరాని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే. విష్ ఆల్ ద బెస్ట్ దాని టీమ్. థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక 10 days 15 days డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. బల్క్ డేట్లో ఒక సినిమాకి బుక్ చేసుకోవటం వల్ల మీరేమన్నా వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా? వదులుకోలేదండి, కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్, వాళ్ళు ఇబ్బంది పడ్డారు బాబు. ఓకే, కొంచెం ఇక్కడే ఓకే కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్ కానీ మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమాకి బల్క్గా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి నిజంగా. అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్లు ఇచ్చారు, బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు? వచ్చిందండి భారీ. అసలు ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి, నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంతే, నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే మత్తు వదలరా 2 సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా. సో ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే. ఓకే, రితేష్ గారు ఒక క్వశ్చన్. సినిమా సుడోకు అది సుడోకు ఆడతారు కదా, సుడోకు గేమ్. దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? బ్యాక్ అండ్ స్టోరీ ఉందా ఏమన్నా? ఉంటుందండి మూవీలో, దానికి ఉంటుంది. ఓకే, చిరంజీవి గారు కాదు, ఆయన నా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు. సత్య గారు, చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. సో నాన్ చాక్తో మీరేని దెబ్బలు తిన్నారు? ఇంకా లేదండి, మీరేం తినలేదా? అంటే హీరో అంటే ఇంకా కొట్టేయడమే కదా, మన హీరోలు దెబ్బలు ఎక్కడ తింటారండి? హాయ్ రియా. సో what's the reason to accept this film? Welcome to Tollywood. What's the reason? What's the main reason to accept this film? Well, I think to start with, when I heard the story, I fell in love with the character of Shivani, and then I eventually fell in love with the entire story when I got to know what's happening. I also did watch their previous movies, which turned out to be such mega hits. So to know that I can work with the makers of such incredible movies, and to top it all off, to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually than what I've ever seen before. I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I just signed it immediately. హాయ్ సత్య గారు. నా గురించి అని అడుగుతున్నారు. Of course. No, of course. I think, and you know what? I think I would do it again even before, because working with him has been, firstly, I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But in those moments, he's been the one to kind of
be a comfort space. He's always been there, like a mentor almost. So thank you. I'll take this opportunity to. Okay, no, that. రితేష్ గారు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. రితేష్ గారు ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటున్నాయి. అంటే ఈ జోనర్కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు, డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు. ఏంటంటే మీకు పల్ప్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషనా ఏంటి అట్లా? అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాం సార్. అంటే కామెడీ మాత్రం ఇన్బిల్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సెకండ్ వచ్చేసి రియల్ కామెడీ లాగా, థర్డ్ వచ్చి బడీ కాప్ కామెడీ. ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా ఒక కంటైన్డ్, ఒక లొకేషన్లో కంటైన్డ్, ఒక ప్లేన్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్. సో ఐడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైంలో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ట్రై చేద్దామని. సో అప్పుడు బడ్జెట్స్ అంతా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్, నాకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయింది. సో అందరూ ముందుకు వచ్చారు కాబట్టి. అంటే పల్ప్ ఫిక్షన్ హిట్ ప్లాప్ ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమాలు అంతే సార్, అంతేనా? హీరోల మీద ఏమన్నా సెటరిక్ ఉందా ఎట్లాగా? అలా ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా ఫేస్ చేసుకుని? అలాంటివి అసలు ఏం లేదు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. ఇంతకీ మీరు ఎవరో కనుక్కున్నారా? ఇంతకీ నేను ఎవరో అని అడిగారు కదా. ఇంతకీ అదేనండి, అదే సినిమా అండి. నేను కనుక్కోవడమే సినిమా. చెప్పచ్చు అది. ఓకే అండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకు వస్తే చేస్తారా? చేస్తానండి. యాక్షన్ సినిమా సత్య గారు రెమ్యూనరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యూనరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అడగండి. అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా. పెంచారండి, డిమాండ్ పెరిగింది కదా. పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి? జనరల్ పర్టికులర్గా తన ఆడిషన్ క్లిప్స్ అవి తీసుకున్నామండి. సో ఆ ఆడిషన్ అది చూసి క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించి తీసుకున్నాం. అంటే మరి తెలుగు అది అసలు రాదా? మేము మొత్తం అంటే ఇందులో వచ్చే క్యారెక్టర్ తెలుగు అమ్మాయి కాదు. సో తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అనమాట. సో దాని తగ్గట్టు కానీ తెలుగులోనే మాట్లాడతారు సినిమాలో మొత్తం. ఓకే. యా. సత్య గారు స్ట్రేట్ హియర్. హాయ్ అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బాగుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్లో వాడుతూ ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా ఆర్ కంప్లీట్లీ యువర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మ్యాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్గా క్యారెక్టర్లో ఉన్నప్పుడు క్యారెక్టర్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది అని అనిపించింది కంపల్సరీ డైరెక్టర్తో షేర్ చేస్తాను. ఎవరితోడైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి. కంప్లీట్ డైరెక్టర్ మీదే ఉంటుందండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అందరూ మ్యాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. అది ఎందుకంటే స్క్రిప్ట్గా చూస్తే టోటాలిటీ ఏంటనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. నేను వచ్చి 1 సీను 2 సీన్లు 3 సీన్లలో వెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దెమ్. చెర్రీ గారు, ఇంతకు ముందు సినిమాలు కంప్లీట్ అయిపోయినాక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈసారి 60% అయింది, మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసేసారు. అంటే సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కనుక 3 months ఉంది కదండి. సో ప్లస్ ఇప్పుడు ఈ పండగ టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ గ్లిమ్స్ కూడా అటాచ్ చేసి థియేటర్స్లో కూడా ప్లే చేస్తే బాగుంటుందని కొంచెం బజ్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో. అంటే పబ్లిసిటీ అనేది ఎప్పుడైనా ఏ సినిమా కానీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఏంటంటే మత్తువదల 2దో స్పేస్ రాలేదు మాకు. థియేటర్కల్ రిలీజ్ డేటు ఒకటి మైండ్లో పెట్టుకొని ఒక హార్డ్లీ 1 month 20 days ఎంత వచ్చింది. సో కొద్దిగా స్పీడ్గా ఆ షార్ట్ టైంలోనే చేసాము. ఈసారి అలా లేదు కాబట్టి ఇంకా రిలీజ్ డేట్ ఏమన్నా అనుకోలేదు. ప్లస్ ఈ పెద్ద ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో చేసామండి.
రానా గారు, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ యూనివర్స్ అని క్రియేట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఏమైనా అట్లా క్రియేట్ చేసి ముందు సినిమాలో క్యారెక్టర్స్ ఏమైనా ఈ సినిమా ఇది స్టాండ్లోనే ఏం లేదు. అంటే అలా ఏమైనా ఉన్నాయా ప్లాన్స్, ఈ క్యారెక్టర్లన్నీ కలిపి? అంటే మతవాళ్ళ ఉంది కదండి, అది కంటిన్యూ చేసుకుంటాం. ఓకే. 3 ఒకటి ఆ ఫ్రాంచైజ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇది కాకుండా ఇంకా తను దిస్ ఈజ్ అ స్టాండ్ అలోన్ మూవీ, దిస్ విల్ బి నో పార్ట్ 2 ఫర్ దిస్. సత్య గారు, అంటే యూనివర్స్ అని ఒక్కొక్క సినిమాలో క్యారెక్టర్లు కూడా ఒక మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ పేరు అవుతుంది? అంటే ఇది సెపరేట్ అండి, దీనికి మతవాళ్ళకి వేరే వాటికి ఏం సంబంధం లేదు, సెపరేట్ ఫిల్మ్. ఓకే. రితేష్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ అని చెప్పి వేసుకున్నప్పుడు అందులో హ్యాపీ బర్త్డే టైటిల్ వేశారు కదా, సో థ్యాంక్స్ ఫర్ ఎంబ్రేసింగ్. చాలా మంది వదిలేస్తూ ఉంటారు అలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పెర్ఫార్మ్ అవ్వని సినిమాలు. ఓకే, సో కమింగ్ టు ద ఫిలిం, సో అంటే మీ సినిమాలో ఎప్పుడు ఉండేది కూడా క్వర్కినెస్సే. సో దీనికి ఈ జట్టులో క్వర్కినెస్కి మించింది ఏముంటుంది? సారీ సార్, ఆ క్వర్కినెస్ని మించింది ఏముంటుంది అదర్ దాన్ దట్? అంటే ఇది బేసిక్గా ఇట్స్ స్టోరీ డ్రివెన్ ఫిల్మే అండి. సో అందులో ఏంటంటే కొంచెం అంటే ఫస్ట్ రాసిన కొంచెం ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక థ్రిల్లర్, ఒక స్పేస్లో జరిగే థ్రిల్లర్ లాగా రాసింది. సో దాని తర్వాత కొంచెం వర్కౌట్ చేసి ఏంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా తీసుకెళ్ళాం. సో ఆ స్టేక్స్ కానీ అది కానీ ఆ హ్యూమర్ ఉంటూనే ఒక స్టోరీ, ఒక ఇంటెన్స్, ఒక యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్ అన్ని మిక్స్ చేసింది. ఓకే, రియా. ఎస్, సో పోస్ట్ విన్నింగ్ అ పీజెంట్, సో ఫర్ మెనీ పీపుల్ బాలీవుడ్ విల్ బి ద స్టెప్పింగ్ స్టోన్. సో వై టాలీవుడ్? Why not? I mean, honestly, I think right now is the best time. Apart from the fact that the story was incredible and I would have taken it either ways, I think it's just incredible the way the South industry is growing. Any language from the South, I think they are just taking off. They are taking off globally. Everybody knows the stars, everybody knows the filmmakers, and I think that is what I'm seeking also for, you know. I don't think that pageantry is a direct entry into film industry. That's not what it is. I think it's if you're passionate for it, if you genuinely love acting. It was my first love, so I had to pursue it. I'm 21, and so I knew that this is the right time to enter in. But weren't you bombarded from other industries as well for the offers? Because my first choice is this industry. I know starting off with Telugu cinema is very auspicious. It's very lucky. It's always been lucky for me. I also used to model before, and it also was very lucky over there for me. And so I think I'm someone who thinks like that. You know, if it worked out before, it's going to work out this time as well. So yeah, for that reason. సత్య, సో ఇప్పటిదాకా ఎన్ని సినిమాలతో హిట్లు కొట్టినా, ఎంత హైలైట్ అయినా మీడియాని అవాయిడ్ చేస్తూనే వచ్చారు, ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు తప్పేలా లేదు. సో ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటున్నారు? ఏమండి, కొంచెం ఏంటో మీడియా అంటే ఇంటర్వ్యూలో అవి ఏంటంటే కొంచెం కంగారుగా ఉంటుంది, అంటే అదొక ఫోబియా అనుకోండి అంతే. డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా, ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి, పైగా ఈ సినిమాకి డే 1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం, అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి, అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో, కానీ మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 కానీ వచ్చాయి. మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇల్లే చేయాలి ఇలాగనే? రేంజ్ అని కాదు సార్, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్, అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే, దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దామని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు, సో అందుకని ఇది చేసి. దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగు అలాగా సార్. అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసాం అనమాట. మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే, ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా. అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం, ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3. అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా, సరదాగా ఉంటుందని జనరల్ ఆ సీన్ కూడా, ఆ గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది. అవును సార్, దాన్ని గుర్తు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్లో జరగడం. అవునవును సార్, అందులో కూడా బాగుంది సార్, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైపుని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వైబ్ ఉంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. సత్య గారు, మొన్నే సినిమాలో
హీరోయిన్ ఏ క్వశ్చన్ అయినా అడుగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఒరిజినల్నా? లేదు సార్, విగ్గేనా? ఓకే, కరెక్ట్గా అడిగారన్నమాట అయితే. కాదు సార్, అంటే ఏంటి ఈ గెటప్ ఆయన డిజైన్ చేశారా ఏంటి? అంటే సత్య గారిని హెయిర్ పెంచుతావా అన్నారు. పెంచుతారా అని అడిగాను. లేదు, వేరే సినిమాలు ఉన్నాయి పెంచును అన్నాడు. కట్ చేస్తారా అన్నాను. వేరే సినిమాలు ఉన్నాయి కట్ చేయను అన్నాడు. సరే, నేనేదో బోడీ ఒక హీరో రోల్ ఇచ్చాగా, సర్లే అండి అని విగ్గు పెట్టి ఇచ్చాను. నా తగ్గట్టు కొత్తగా ఏమన్నా చూపెట్టాలి. లుక్లో కనపడమని ఇందులోనే రమ్మన్నాడు. కానీ సత్య గారు బిజీ అయిపోవడం వల్ల సత్య గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట. అంటే ప్రమోషన్లకి రారు, ప్రమోషన్లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్గా రారని కాదు, మీకు టైం ఉండదు అని. మీకు టైం అంత ఉండదు, రాలేకపోతుంటారు అని. దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి, ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు? అసలు ఎవరన్నారండి? బయట సినిమాలు సార్, మీరు ఇంతకుముందు చేసే సినిమాలకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైంలో ప్రమోషన్. అంటే నేను చేసిన సినిమాలు నేను ప్రమోట్ చేసుకుంటానండి ఖచ్చితంగా. అంతే అండి. అంటే మీరు సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లు అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య, అన్ని సినిమాల కోసం చేసినాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం మా అయితే బయట ఒక కామన్ ఇంటర్వ్యూకి వస్తాను అంటారు. అంతకన్నా ఈ ఈవెంట్కి గట్ట రావడం కొంచెం ఈవెంట్లకి నేనే అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే భయం మనడికి. అది అంటే అదేదో కావాలని కాదు, కానీ దీనికి ఇంకా దీనికి లీడ్ నువ్వు ఇంటెన్స్గా కాదనే చెప్పాను. అదే సార్, అదే. సో దీనికి కంపల్సరీ రావాలి ఒకదానికన్నా ఇంకా లాగి తీసుకొచ్చాను. చెర్రీ గారు అందుకే ఆయన స్పీచ్ కూడా రితేష్తో చెప్పించాడు. చెర్రీ గారు ఏంటి సార్, ఈ టీం తప్ప ఇంక వేరే సినిమా చేయరా? సార్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టీంతో చేయడం. సో నాకు ప్రాబ్లం ఏంటి, నాకు అనుకున్నట్టుగా మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, డబ్బులు తెప్పిస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్. మీరు వర్క్ చేస్తున్న బ్యానర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినట్టుగా మీరు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్ టేకప్ చేయరా? అంటే అది ఆల్రెడీ మైత్రి ఉంది కదండి, ఇంకా ఇంకో బ్యానర్ ఎందుకు దానికి? అంటే ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండి. స్లో అండ్ స్టడీగా ఒకటి చేసుకున్నాను. ఎందుకంటే బికాస్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ మైత్రి, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్స్ దేర్. సో వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ ఛాన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ కమ్ లైక్ దిస్, చేద్దామనే ప్లాన్ ముందు నుంచి అనుకున్నారు. నేను కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ కలిసి అనుకున్నది అది. చిన్న చిన్న మంచి సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే చేద్దాము మీ బ్యానర్లో అన్నారు వాళ్ళు. సో అలాగా చేసుకుంటూ వెళ్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ. సత్య గారు, సో ఆన్ స్క్రీన్ మీ టైమింగ్కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ సమ్ టైమ్ మీరు ప్రమోషన్స్లో వెళ్ళేటప్పుడు లైక్ ప్రభాస్ గారితో కానీ లేకపోతే మన రామ్ చరణ్ గారితో కానీ వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ టైమింగ్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారండి? అంటే ఆన్ ద స్పాట్ వస్తుందా, లేకపోతే అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఏంటి? మ్యాక్సిమం స్క్రిప్ట్ ఉంటుందండి, కానీ ఆన్ ది స్పాట్ వాళ్ళతో ఉన్న కెమిస్ట్రీ హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా. చరణ్ సార్తో కానీ ప్రభాస్ గారితో కానీ ఆల్రెడీ బయట కూడా కొంచెం మంచి కెమిస్ట్రీ ఉంది. సో అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. హీరోస్తో ఉన్న ఇది అది ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఆటోమేటిక్గా మీకు బయట రిఫ్లెక్ట్ అవుద్ది. సో అది కెమిస్ట్రీ అండ్ కంప్లీట్. ఓకే, చిక్రీ సాంగ్లో బాగానే కనిపిస్తున్నారు, మరి పెద్దలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఏమైనా కొంచెం చెప్తారా రామ్ చరణ్ గారితో కాంబో అది? ఏముండడానికి ఏం చెప్పాలి, బాగుంటుందండి. అంటే ఎంత బాగుంటుందో చెప్తారని? బాగుంటుందండి. నేను యాక్చువల్గా చరణ్ సార్ ఫ్యాను. సో షూటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే కొన్ని సీన్స్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే కామికల్ సీన్స్ అంటే ఆ స్టోరీలో కామిక్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ అది మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రశ్నలకి. Yeah, థ్యాంక్ యూ. one మీరు question. One last. ఆల్వేస్ ఫైనల్గానే అడుగుతాడు ఈ అబ్బాయి లాస్ట్లో. యా రితేష్ గారు, ఒక అంటే వాట్ ఎవర్ కామెడీ యు ఆర్ షోయింగ్ టు అస్, ఓకే వీ కెన్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్, బట్ సత్య గారు ఎలాగైనా ఇప్పుడు వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ అ మెయిన్ లీడ్ కాబట్టి డిడ్ యూ టేక్ ఎనీ లిబర్టీ, లైక్ డిడ్ యూ యాడ్ ఎనీథింగ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్స్ బిట్వీన్ దీస్ లవ్ స్టోరీ ఉండదండి అసలు? లేదు, అది మీకు ఇష్టం లేదండి, లేకపోతే లవ్ జానర్ అనేది నచ్చదా? సినిమాల్లో ఇష్టం ఉంటుంది, రియల్ లైఫ్లో కూడా బ్యాచులర్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు పక్కకెళ్ళి చెప్తా.
సార్ ఇందులో కూడా Okay. సీరియల్ కాదు, ఉంటుంది మీరు లేచి వెళ్ళకండి, ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రితేష్ గారు ఇందులో కూడా సీరియల్ ఉంటుందండి ఓరు నా కొడుకో అలాగా లేదు లేదండి, లేదు సీరియల్ ఏముండదండి. సత్య గారు సార్, మీరున్నారు అంటే ఒక మినిమం కాన్ఫిడెన్స్ అనేది జనాలకు వెళ్ళిపోతుంది. దట్ సత్య గారు క్రియేట్ సమ్ మ్యాజిక్ ఇన్ ద ఫిలిం. అండ్ రీసెంట్గా మీరు చేసిన మాకు స్టార్ అని చెప్తే ఎవరెవరైనా ఎదురు చూస్తే మీరు వచ్చారు క్లైమాక్స్లో. అండ్ అంటే ఇందులో నాన్చాక్ని చాలా గట్టిగా వాడారు కదా, సో దానికంటే ముందు నుంచి నాన్చాక్ వాడడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ప్యాక్ అండ్ ఏమన్నా? అది మా మాస్టర్ వచ్చి నేర్పారండి కొంచెం అటు ఇటు మూవ్స్ అవన్నీ, అవి నేర్చుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, ఇంకా తీసుకుంటున్నాడు. ఇంకా 60% అయింది, ఇంకా ఉంది. ఇంకా ఉంది. నెక్స్ట్ డైలీ కూడా రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేస్తాం. సత్య గారు, ఇంకొక సీక్వెన్స్ ఉంది. మీ ఫ్లయింగ్ రీయూనియన్ బ్యాచ్, ఫ్లయింగ్ కలర్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషన్ కానీ అడ్వైస్ కానీ, అంటే తొలిసారి హీరోగా చేయడం, అంటే వివాహ భోజనంలో చేసి ఉండొచ్చు, కాకపోతే ఈ మూవీకి గురించి. ఫ్లయింగ్ కలర్స్ అందరూ మా బ్యాచ్ అందరూ చాలా హ్యాపీ అండి. ఇప్పుడు గ్లిమ్స్ వాళ్ళకి ఆల్రెడీ పంపించాను, అందరూ ఫోన్లు చేసి చెప్పారు చాలా బాగుందని. రితేష్ గారు సార్, ఇక్కడ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ టర్బ్యులెన్స్? డిడ్ యూ యూస్ టర్బులెన్స్ అంటే అదే ఫ్లైట్ టర్బులెన్స్లో బేసిక్గా టర్బులెంట్గా ఉన్నప్పుడు ఫ్లైట్ ఊగిపోతూ ఉంటుంది కదా, సో నా మైండ్లో అలా ఊగిపోయినప్పుడు రాసిన స్టోరీలో. సత్య గారు, ఆ గ్లిమ్స్ చాలా బాగుందండి. అదా ఇందులో హీరోగా చేస్తున్నారు కదా, సో ఏమైనా 6 ప్యాక్ ఏమైనా రివీల్ చేయబోతున్నారా? సీజీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఈసారికి అవాయిడ్ చేస్తాను. నేను కొంచెం సన్నగా చూపించండి సీజీ అంటే, అవసరం లేదు అలాగే చేయమన్నారు. మళ్ళీ 6 ప్యాక్ అలా కష్టం అంటే ట్రై చేస్తున్నాడు అండి, వేరే సినిమాకి చేసేస్తాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ట్రై చేస్తూ ఉండండి. ఎనీహో మీ యాక్షన్తో అంటే మా మనసుని తస్కరించారు, మీరు మీ కంటెంట్తో తస్కరించారు. అక్కడ మీరు కలెక్షన్లు తస్కరిస్తూనే ఉంటారనమాట, అమేజింగ్గా. అండ్ అఫ్ కోర్స్ జట్లీ వచ్చేస్తుంది, మనం ఆ ఫ్లైట్ ఎక్కుదాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గ్లిమ్స్ కదా బోర్డ్ ఈవెంట్లు ఉన్నాయి, అప్పుడు కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఎంజాయ్ ద గ్లిమ్స్. అప్పటి వరకు టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.